ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలయ్యేలా ఉంది. ఆల్రెడీ అక్టోబర్ నెలలో ఇద్దరు యుద్ధం చేసుకున్నారు. దోహా టర్కీ ఇంటర్ఫీర్ అయ్యాయి. సీజ్ ఫైర్ చేయించడానికి ట్రై చేశారు, బట్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈసారి చాలా గట్టిగా ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అసీం మునీర్ డిక్టేటర్ ఆర్మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. లక్షల్లో ఆఫ్ఘనీ సైన్యం మారణ హోమానికి సిద్ధమవుతోంది. నిన్న రాత్రి ఏం జరిగింది అంటే పాకిస్తాన్ తమ యుద్ధ విమానాలను వేసుకెళ్లి ఖోస్ట్ ప్రావిన్స్ లో ఉన్న సామాన్యుడి ఇంటిపై బాంబుల వర్షం కురిపించింది. ఆ రాత్రి ఇంట్లో పడుకున్న 9 మంది పసిపిల్లల ప్రాణాలు పోయాయి. ఇదే పాకిస్తాన్ గాజాలో ఇజ్రాయెల్ చిన్నారులపై దాడి చేస్తోంది అని ఆరోపిస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, గాజా ప్రేమికులారా, ఇప్పుడు మీరెక్కడ దాక్కున్నారు? అసీం మునీర్ పెహల్గాంలో కూడా ఇదే చేయించాడు. మతం అడిగి ప్యాంటు తీసి చంపేశాడు. గత 48 గంటల నుండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలను చంపుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని కూల్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వీడియోలో అసలు గొడవ ఎందుకు జరిగింది అనేది చెప్తా. నవంబర్ 10th ఢిల్లీ బ్లాస్ట్ చేశారు కదా. నౌ దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 24th అంటే నిన్న ఉదయం పాకిస్తాన్ పెషావర్లోని పారామిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై ఒక సూసైడ్ బాంబింగ్ జరిగింది. పారామిలిటరీ హెడ్ క్వార్టర్స్ అంటే పాక్ యొక్క ఎలైట్ సైనికులు పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్న హెడ్ క్వార్టర్స్ ఇది. నిన్న ఉదయం పెరేడ్ సమయంలో సైనికులు పెరేడ్ గ్రౌండ్ లో మార్చ్ వంటివి చేస్తారు. ఆ సమయంలో ఆత్మాహుతి దాడి చేయాలి అని ప్లాన్ చేశారు. తేరికే తాలిబాన్ పాకిస్తాన్ నుండి విడిపోయిన లేదా అఫిలియేటెడ్ సంస్థ అయిన జమాత్ ఉల్ అహ్రార్ అనే ఒక ఉద్యమ సంస్థకు చెందిన 3 మిలిటెంట్లు సూసైడ్ బాంబ్ జాకెట్స్తో గేట్ దగ్గరికి వెళ్లారు. ఒకరు గేట్లోనే పేల్చుకున్నాడు. ఇంకొక 2 గేట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేయడంతో పాక్ ఆర్మీ వీళ్ళను కాల్ చేసింది. ఈ మొత్తం ఇష్యూలో 3 సెక్యూరిటీ ఆఫీసర్స్ పాకిస్తాన్ తరపున చనిపోయారు. ఒకవేళ ఈ అటాక్ సక్సెస్ఫుల్ అయి ఉంటే 100లో పాక్ పారామిలిటరీ ఆఫీసర్స్ లేసిపోయేవారు. ఈ దాడి యొక్క సీసీటీవీ ఫుటేజెస్ను ఇక్కడ చూడొచ్చు. ఈ దాడికి కారణం పాకిస్తానే. పాకిస్తాన్లో ఉన్న కొన్ని మద్రసాలే ఈ దాడికి కారణం. జైష్ లష్కరే మద్రసాలో సూసైడ్ బాంబింగ్ ను నార్మలైజ్ చేశారు. దీన్ని ఏదో గొప్పగా ప్రాణ త్యాగంగా చిత్రీకరించారు. ఇలా చేసి చనిపోతే స్వర్గానికి వెళ్తారంట. ఇలా చేస్తేనే 72 స్ట్రీట్ కు ఎంట్రీ ఇస్తారంట. సర్వభోగాలు అనుభవించవచ్చు అని చెప్పి యువతను, పేదవారి పిల్లలను మిస్లీడ్ చేశారు. ఇన్ఫాక్ట్ చదువుకున్న MBBS, MD, కార్డియాలజిస్ట్, అంకాలజీ డిగ్రీ ఉన్న డాక్టర్స్ ను కూడా మిస్లీడ్ చేసి ఢిల్లీ వంటి బ్లాస్ట్లు చేయించారు. బేసికలీ ఆత్మాహుతి దాడిని సహజీకరణ చేయడం వల్లే ఆ ఇన్ఫ్లుయెన్స్ తాలిబాన్ TTP పై పడడం వల్ల ప్రతోడు పబ్జీ లాగా సూసైడ్ జాకెట్స్ వేసుకొని దేన్ని పడితే దాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అగైన్ ఆత్మాహుతి దాడి ఎక్కడ జరిగినా అది తప్పే. నేను దీన్ని సమర్థించడం లేదు. బట్ ఇలా దాడి చేయడం తప్పేం కాదు అని నేర్పించిన వాళ్ళది చాలా పెద్ద తప్పు. ఈ దాడికి ప్రతీకారంగానే నిన్న అర్ధరాత్రి 12 గంటలకి పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఖోస్ట్ ప్రావిన్స్లోని గుర్బుజ్ డిస్ట్రిక్ట్లో వఖాలిద్ ఖాన్ ఇంటిపై దాడి చేశారు. పాపం ఆ ఇంటి లోపల పడుకున్న 9 మంది చిన్నపిల్లలు, ఒక అమ్మగారు చనిపోయారు. ఇక్కడ దాడి చేసి వెళ్తూ కునార్, పక్తికా రాష్ట్రాల్లో కూడా బాంబుల వర్షం కురిపించి సామాన్య ప్రజల్ని చంపి పాకిస్తాన్ యుద్ధ విమానాలు తిరిగి వెళ్ళిపోయాయి. మీరు చూసుకుంటే ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 18న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మొదటి దశ యుద్ధంలో కూడా పక్తికా ప్రావిన్స్ పై పాకిస్తాన్ డ్రోన్స్ అండ్ బాంబుల వర్షం కురిపించింది. ఆఫ్ఘనీ క్రికెట్ ప్లేయర్స్ అయిన హరూమ్ సప్తతుల్లా, కబీర్ ఆగా ఇలా 3 క్రికెట్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ చనిపోయారు. రషీద్ ఖాన్ రంగంలో దిగి ఖండించాడు. ఆఫ్ఘన్ క్రికెట్ పాకిస్తాన్ తో ఆడాల్సిన సిరీస్ ను బైకాట్ కూడా చేసింది. ఇప్పుడు ఎక్కడ పోయింది యునైటెడ్ నేషన్స్? ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు యూరోపియన్ నాయకులు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు ఇజ్రాయెల్ ఈస్ డూయింగ్ జెనోసైడ్ అంటారు. UK ప్రధాని కేర్ స్టార్మర్ UN వేదికల్లో ఇజ్రాయెల్ ను ఖండించారు. నేతన్యాహును క్రిమినల్ గా ప్రకటించారు. అరెస్ట్ వారెంట్ ను ఇష్యూ చేశారు. ఇప్పుడు మీ నోటిని నొక్కేశారు. అక్టోబర్ 9th నుండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సివిలియన్స్ పై దాడి చేస్తూ ఉంటే అల్ జజీరా, గ్రేటా థన్బర్గ్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ బ్లాక్ ఎక్కడ చెక్కేశారు? పాకిస్తాన్ ఆర్మీకు తాలిబాన్ ఆర్మీతో డైరెక్ట్ గా కన్ఫ్రంట్ అయ్యే దమ్ము లేదు, ధైర్యం లేదు. డైరెక్ట్ గా ఎప్పుడూ వీళ్ళు యుద్ధం చేయలేదు. ఇలాగే ఇండైరెక్ట్ గా సామాన్య ప్రజల్ని చంపి తాలిబానీ ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతున్నారు. గేమ్ చాలా సింపుల్. అసీం మునీర్కు డైరెక్ట్గా తాలిబాన్ ప్రభుత్వంపై, తాలిబాన్ సైన్యంపై దాడి చేసే దమ్ము లేదు. ఒకవేళ దాడి చేస్తే నెక్స్ట్ వీళ్ళు అసీం మునీర్నే లేపేస్తారు. కాబట్టి సామాన్య ప్రజలను చంపు, ప్రజల ద్వారా తాలిబానీ ప్రభుత్వంపై ఒత్తిడితే తాలిబాన్ ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లో పప్పెట్ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టు,
బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికాకు అమ్మే, తాలిబాన్లో ఓపియం వ్యాపారం చేయి, తాలిబాన్ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ను చైనాకు అమ్మే, తాలిబాన్లో భారత్కు వ్యతిరేకంగా ఎలాగైతే బంగ్లాదేశ్లో విషాన్ని నింపారో అలా విషాన్ని నింపు, తాలిబాన్ను భారత్కు విరోధుల్ని చేయి, తాలిబానీ యువతను ఆఫ్ఘనీ యువతను కాశ్మీర్లో ఉగ్రవాదం చేయడానికి పంపు. ఇదే కదా మీ స్ట్రాటజీ. ఆఫ్ఘనిస్తాన్లో లిబియా, ఇరాక్, బంగ్లాదేశ్ తరహాల్లో కూకు ప్లానింగ్ జరుగుతోంది. పాకిస్తాన్ కోస్ట్ దాడికి ఆఫ్ఘనీ ప్రభుత్వం నుండి రెస్పాన్స్ వచ్చింది. స్పోక్స్ పర్సన్ సైదుల్లా ముజాహిద్ ఏమంటారు అంటే, ఆఫ్ఘనిస్తాన్ సవర్నిటీపై దెబ్బ కొట్టారు, పాకిస్తాన్ అనేది ఒక ఇన్వేడర్ కంట్రీ, వీ విల్ రెస్పాండ్ అంటున్నాడు. కొన్ని సోర్సెస్ ప్రకారం లక్షల్లో తాలిబానీ సైనికులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈసారి పాకిస్తాన్లో ఒక భాగాన్ని లాక్కొనున్నారు. పాక్ మ్యాప్ను షేప్ అవుట్ చేసి పడేసేలా ఉన్నారు. ఖతార్, టర్కీ మధ్యలో దిగిన సౌదీ అరేబియా వేడుకున్నా వినేలాగా లేరు. అసీం మునీర్ ఈసారి రెడ్ లైన్ను క్రాస్ చేసేశాడు. అక్టోబర్ యుద్ధం తర్వాత దోహాలో, ఫాలోడ్ బై టర్కీలో దాదాపు 10 రోజులు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఎన్నో శాంతి చర్చలు చేశారు. పంచాయతీ ఎక్కడా తెగలేదు. టీటీపీకు తాలిబాన్ ఆశ్రమిస్తోంది, తాలిబాన్కు భారత్ సపోర్ట్ చేస్తోంది అని పాకిస్తాన్ ఆరోపించింది. టీటీపీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని తాలిబాన్ నిరాకరించింది. తాలిబానీలు ఏమంటున్నారు అంటే, మా దగ్గర డిఫెన్స్ సిస్టమ్ లేదు, యుద్ధ విమానాలు లేవు, డ్రోన్స్ లేవు అని చెప్పి మా యొక్క సామాన్య ప్రజలపై దాడి చేయడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. మొన్న కూడా సిరాజుద్దీన్ హక్కానీ వీ డోంట్ స్పేర్ అన్నాడు. మా సివిలియన్స్పై దాడి చేస్తే మేము ఊరికే ఉండము అంటున్నాడు. అయితే ఈ హక్కానీను కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్లో పెట్టాలి. ఇతను పాకిస్తాన్కు కొమ్ము కాసే వ్యక్తి. ఇక్కడ పాకిస్తాన్ ఇస్తున్న జస్టిఫికేషన్ ఏంటి అంటే, సివిలియన్స్ ఇళ్లలో మిలిటెంట్స్ ఉన్నారు కాబట్టే మేము ఆఫ్ఘనిస్తాన్లోని సివిలియన్స్ ఇళ్లపై దాడి చేస్తున్నాము అంటున్నారు. కరెక్టే, పాయింట్ బాగానే ఉంది కదా. అలాగైతే గాజాలోని సివిలియన్స్ ఇళ్లపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు మీరే కదా వ్యతిరేకించారు. అప్పుడు తప్పైనప్పుడు ఇప్పుడు ఒప్పెలా అవుతుంది. బెంజమిన్ నేతన్యాహును కిల్లర్ అన్నారు, అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేశారు, ట్రావెల్ బ్యాన్ విధించారు. డిసెంబర్లో నేతన్యాహు గారు ఇండియాకు రావాలి, బట్ ఈయన ప్రాణాలకు ముప్పుందని చెప్పి ఆ టూర్నే క్యాన్సిల్ చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ ఇది, ఇప్పుడే సోర్సెస్ ద్వారా వచ్చిన న్యూస్ ఇది, మెయిన్ మీడియాలో ఇది ఇంకా రాలేదు. బెంజమిన్ నేతన్యాహు ఇండియాకు వస్తే చంపేద్దామని కూడా ప్లాన్ వేశారు. ఇప్పుడు అసీం మునీర్ షెహబాజ్ షరీఫ్ చేసిందేంటి? చిన్న పిల్లల్ని చంపారు కదా, వీళ్ళను కూడా ఇంటర్నేషనల్ టెర్రరిస్టులని గుర్తించగలరా? గుర్తించలేరు. అది కూడా వీళ్ళు సున్నీ ముస్లిం పిల్లల్ని చంపేశారు. ఉమ్మా అంటారు, ఇస్లామిక్ నాటో అంటారు, గ్లోబల్ జిహాద్ చేయాలి అంటారు. బట్ సున్నీ నైబర్ దేశాలపై, బలహీన దేశంపై, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లేని దేశాలపై దాడి చేస్తారు. తమ మొగతనాన్ని చూపిస్తారు. ఇజ్రాయెల్ మిత్ర దేశాలతో క్రిప్టో వ్యాపారం చేస్తారు. F-35 యుద్ధ విమానాలను కొంటారు. $1.2 ట్రిలియన్ డిఫెన్స్ డీల్స్ చేసుకుంటారు. మీ ద్వంద్వ వైఖరి అంటే మీ డబుల్ స్టాండర్డ్స్ ముందు ఎవడూ పనికిరాడు. ఇప్పుడు అసీం మునీర్ను ఏమనాలి? పసిపిల్లల్ని చంపిన కిరాతకుడు అని చెప్పాలా? ఇంకా ఎంతకు దిగజారుతాడు? జయశంకర్ గారి మాటలను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నీ నైబర్ను కాటేయడానికి నువ్వు పాలు పోసి పెంచిన పాము రేపు నిన్నే కాటేయగలదు. ఈ టీటీపీ, ఐఎస్కేపీ, ముజాహిద్దీన్, తాలిబాన్ వీళ్ళందరూ ఎవరనుకున్నారు? 1979లో రష్యా యొక్క సోవియట్ రెడ్ ఆర్మీపై యుద్ధం చేయడానికి పాకిస్తాన్, అమెరికా సృష్టించిన సంస్థలే ఇవి. ఒసామా బిన్ లాడెన్ ఎవరనుకున్నారు? అమెరికాకు బ్లూ ఐడ్ బాయ్గా ఉన్న వ్యక్తే ఒసామా బిన్ లాడెన్. 1980స్లో సోవియట్ యుద్ధ విమానాలను లేపేయడానికి భుజం మీద పెట్టి కాల్చే స్టింజర్ మిజైల్స్ను ముజాహిదీన్లకు ఇచ్చింది ఎవరనుకున్నారు? అమెరికానే. ఈ ముజాహిదీన్లకు స్టింజర్ మిజైల్స్ను ఎలా ఉపయోగించాలి అని ట్రైనింగ్ ఇచ్చింది ఎవరనుకుంటున్నారు? పాకిస్తాన్. వహాబీ చారిటీస్, మద్రసా ఫండింగ్ ద్వారా ముజాహిదీన్లకు డబ్బులు ఎవరు పంపారు అనుకుంటున్నారు? సౌదీ అరేబియా. దీనివల్ల ఏమైంది? 1990స్లో సోవియట్ యూనియన్ను ఓడించారు. ముజాహిదీన్ల నుండి స్ప్లిట్ అయి పుట్టిన సంస్థే తాలిబాన్. 2001 నుండి 2021 మధ్యకాలంలో తాలిబాన్ అమెరికాతో ఎలా యుద్ధం చేసింది? సోవియట్ వదిలేసి వెళ్ళిపోయిన వెపన్స్తో యుద్ధం చేసింది. ఓపియం అనబడే ఒక తెల్ల పౌడర్ను ప్రపంచవ్యాప్తంగా అమ్మి ఆ హరాం డబ్బుతో తాలిబాన్ యుద్ధం చేసింది. తాలిబాన్ చాలా గొప్పగా షరియా అంటుంది కదా, బట్ వీళ్ళు యుద్ధంలో ఓపియంను అమ్మి డబ్బు సంపాదించారు. వాట్ ఎవర్, పాస్ట్ ఈజ్ పాస్ట్. 1999లో కార్గిల్ యుద్ధంలో ఆఫ్ఘనీ పాస్టూనీలు పాకిస్తాన్ కోసం భారత సైన్యంపై యుద్ధం చేసిన విషయం మీలో ఎంతమందికి తెలుసు? కార్గిల్ యుద్ధంలో కొండల పైన ఉన్నది పాకిస్తాన్ ఆర్మీతో పాటు
ఈ తాలిబాన్లు కూడా ఉన్నారు. కాందార్ హైజాగ్ లో మన ప్లేన్ ను ఎక్కడ ఆపారు? ఆఫ్ఘనిస్తాన్ లోనే ఆపారు. ముల్లా ఉమర్ దీన్ని బ్యాక్ చేశాడు. పాకిస్తాన్ ఏమనుకుంది, భారతదేశంపై ప్రాక్సీ యుద్ధం చేయడానికి ఈ అర్ధ తెలివి ఉన్న తాలిబాన్లను వాడుకోవాలి, వీరిని బ్రెయిన్ వాష్ చేసి భారత్ పై జిహాద్ చేయించాలి అనుకుంది. బట్ అజిత్ దోవల్ గారు రంగంలో దిగారు, దేవబందీను రంగంలో దింపారు. తాలిబాన్లు భారత్ తమ వైపు లాక్కుంది. నో ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అవర్ కంట్రీ. ఆఫ్ఘనిస్తాన్ వెనక భారత్. ఆఫ్ఘనీ క్రికెట్ ప్లేయర్స్ ను మనం ట్యూన్ చేసాం. ఆఫ్ఘనిస్తాన్ లో మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాం. చాబహార్ పోర్టు నుండి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా యూరోప్ లో వ్యాపారం చేయడానికి మనం ప్లానింగ్ చేస్తున్నాం. సో ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ మినిస్టర్స్ కూడా భారత్ తో ఎంగేజ్ అవ్వాలి అని చూస్తున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ లో రేర్ అర్త్ మైనింగ్ కూడా చేయాలి అనుకుంటోంది. సో ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో దగ్గర అవ్వడం చూసి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏమైంది? దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. తాలిబాన్ నుండి స్ప్లిట్ అయిన తేరికే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూప్ పాకిస్తాన్ తో యుద్ధానికి దిగింది. టీటీపీ నుండి స్ప్లిట్ అయిన జమాతుల్ అహ్రార్ అనే ఇంకొక గ్రూప్ పెషావర్ పై నిన్న సూసైడ్ బాంబింగ్ చేసింది. సో ఈ విధంగా టీటీపీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావాలి, బలోచాన్ కు బలోచిస్తాన్ కావాలి. సింధులో కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు? సింధ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. మన జనగణమనలో ఏముంటుంది? పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా. సింధు నది భారతీయులకు చాలా పవిత్రమైనది. సింధు నది నాగరికత, సివిలైజేషన్ మొత్తం అక్కడే వచ్చింది. సో సింధీలు, చాలా మంది సింధీలు ఇంకా భారత్ లోనే ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట అన్నారు, మేబీ రేపు మ్యాప్స్ చేంజ్ అవ్వచ్చేమో, సింధు కూడా భారత్ లో కలిసిపోవచ్చేమో అన్నారు. సర్క్రీక్ ఐలాండ్ లో లలిత కళలు చూపిస్తే సింధును ఆక్రమించుకుంటాము, కరాచీను లేపేస్తాము అన్నట్లు ఈయన ఒక సిగ్నల్ ఇస్తున్నారు. ఫైనలీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మళ్ళీ పెద్ద ఎత్తున యుద్ధం మొదలయ్యేలా ఉంది. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నాకు కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.